ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. అలాగే ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. ఆగస్టు 12, 13, 14వ తేదీల రోజున వీరికి అదృష్టం అయితే వరించబోతోంది. ఈ యొక్క వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతోందని చెప్పుకోవచ్చు. ఇక ధనవర్షం అనేది కురవబోతోంది. డబ్బుకు ధన ద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి. మీరు జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. కాబట్టి మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. శ్రీ వారాహీదేవి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే, అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, అంతేకాకుండా మనోవేదన, అంటే ఎవరికో చెప్పుకోలేని బాధలతో ఎవరైనా బాధపడుతున్నా, అలాగే శత్రు సమస్యలు ఏవైనా ఉన్నా, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, ఇలా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. అంతేకాకుండా స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడును. కాబట్టి గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి. మీ సమస్యలన్నీ ఇట్టే దూరం అవుతాయి. ఆయనకి కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి గురువు గారి నంబర్ 9989794560. కాబట్టి మీకు జీవితంలో ఏ సమస్యలున్నా గురువు గారికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోగలరు. ఎందుకు ఇదంతా కూడా చెప్తున్నామా అంటే, ఈ యొక్క రాశి వారికి ఆగస్టు 12, 13, 14వ తేదీనైతే వీరికి నక్కతోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెబుతున్నామంటే, ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే గనక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే రాశి గురించి చూసుకుంటే మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. ఇక వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు అని చెప్పుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే, వృషభ రాశి రాశి వారికి ప్రభావం, శని ప్రభావం అనేది పూర్తిగా ఇప్పుడు తగ్గిపోబోతోంది. అంతకుముందు వారికి శని ప్రభావం అనేది చాలా ఉండటం వల్ల చాలా కష్టాలు, సమస్యలను అనుభవించారు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క రాశి వారికి ఆగస్టు 12, 13, 14వ తేదీ వచ్చిందో ఈ రోజుల్లో వీరికి శని ప్రభావం అనేది తగ్గిపోబోతోంది. అంతకు ముందు వారికి శని ప్రభావం అనేది చాలా అయితే ఎక్కువగా ఉండటం వల్ల వారికి కష్టాలు అయితే చాలా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఈ రోజున వీరికైతే అదృష్టం అనేది వరించబోతోందని ఈ రాశి వారికి మనం తెలుస్తుందో నిజంగానే వారికి అదృష్టం పట్టబోతోంది. అయితే వృషభ రాశి వారు ఎప్పటి నుంచో వారికి శని ప్రభావం అనేది ఉన్న శని ప్రభావం అనేది వారికి ఇప్పుడు తగ్గబోతోంది అని చెప్పుకోవచ్చు. ఇక వారు పట్టిందల్లా బంగారమే. ఎందుకంటే శనీశ్వరుడు ఇప్పటిదాకా పెట్టిన బాధలను, దానికి తగ్గట్టుగానే ఎన్నో సుఖాలను, సంతోషాలను, ఆర్థిక అభివృద్ధిని పెంచి మరీ వెళ్ళాడు. అంతకుముందు కష్టాలు పడి ఎదుటి వారి దగ్గరకు వెళ్లి అప్పులు అడిగేవారు. వారి యొక్క పరిస్థితులు చెప్పినా కూడా ఎదుటి వారి వాళ్ళని జాలిగా తీసుకోవడం, ఇటువంటివన్నీ కూడా జరిగాయి. మనశ్శాంతి లేకుండా చాలా వరకు కూడా వీరైతే కృంగిపోయారు ఈ రాశి వారు. కానీ ఇకపై వారికి ఎటువంటి అనుభవాలు ఏమీ జరగవు, ఏ సమస్యలు కూడా రావు. ఎందుకంటే వారి యొక్క జాతకంలో ఈ రాశి నుంచి ఈ రాశికి పూర్తిగా శని ప్రభావం అనేది తగ్గిపోతోంది కనుక తగ్గిపోయి వీరికి అదృష్టం అనేది రాబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వీరి కష్టాలు చూశారు, కానీ వీరికి సుఖాలు ఎలా వచ్చాయి అని గనక చూసుకున్నట్లయితే చుట్టాల్లాగా వీరికి వచ్చిపోతూ ఉంటాయి కష్టాలు. మొన్నటి వరకు ఇలాగే చుట్టాల్లాగా వచ్చిపోతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం అలా ఉండబోదు. ఎందుకంటే చాలా సంతోషదాయకమైన సమయం వీరికి వచ్చేసింది. ఇప్పటి నుంచి ప్రతిదీ కూడా అనుకూలంగా మారబోతోంది. ఇక వీరి యొక్క అంటే ఈ రాశిలో పుట్టినటువంటి వారికి చెప్పాలి అంటే గనక వీరి ఎదుగుదల అనేది ఆలోచన కూడా అందదు. అంతగా ఆలోచన ఎప్పుడైతే వీరి ఎదుగుదల స్టార్ట్ అవుతుందో వీరు మంచి సహాయం పొందుకొని వారి యొక్క అవసరం పూర్తిగా తీరిపోయిన తర్వాత వీరు మాకు ఏ సాయం చేయలేదు అనే వారిని కూడా చూశారు. వీరి దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బుని ఇవ్వకుండా ఉన్న వారికి కూడా వీరు చూశారు. ఇలా వీరికి 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే చాలా అనుభవాలు, కష్టాల పరంగా వీరు ఎదుర్కొన్నారు. ఇక అప్పులు వారు తీసుకున్నారు. నిర్ణయాలు ఎలా ఉంటాయంటే, ఎంత కష్టం వచ్చినా కానీ మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అని చెప్పి ఒక నిర్ణయాన్ని తీసుకునే మనస్తత్వం అయితే ఈ రాశి వారు కలిగి ఉన్నారు. అయితే ఈ రాశి వారు కనుక వీరి కష్టానికి పట్టిందల్లా కూడా బంగారం అయితే కాబోతోంది. వీరికి దైవ ఆశీర్వాదం అనేది కలగబోతోంది అని చెప్పుకోవచ్చు. ఎంత కష్టపడ్డా కూడా మనిషి చివరికి ఆ కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి అంటే గనక ఖచ్చితంగా దైవానుగ్రహం అనేది ఉండి తీరాలి అని చెప్పి అంటారు కదా.
ఆ విషయంలో ఈ రాశి వారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వారిపై దైవ అనుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. ఒకరి కింద ఏదైతే చెయ్యి అడిగిన రోజులను చూశారు అంటే డబ్బుల కోసం, ఇప్పుడు ఒకరికి ఇచ్చే స్టేజ్కి అంటే వారి యొక్క చెయ్యి పైన వీరి చెయ్యి ఉండబోతోంది. వీరి యొక్క సహాయం అనేది ప్రతి ఒక్కరు కూడా అందుకుంటారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే వీరిని అంతకుముందు ఎగతాళి చేశారో, అవమానాలు చేశారో, అంటే జనాల ముందు తక్కువ చేసి మాట్లాడడం, ఇలా అయితే వారిని చాలా మంది అవహేళన చేసిన వారు కూడా వీరు ఉన్నారు. కాబట్టి వీరైతే అలా చేసినప్పుడు వీరు చాలా బాధపడుతూ, చాలా కృంగిపోతూ వారిలో వారు చాలా బాధపడుతూనే ఉన్నారు ఈ యొక్క వృషభ రాశి వారని చెప్పుకోవచ్చు. కానీ ఎప్పుడూ కూడా రోజులు ఒకలాగా ఉండవు కదా. మనకు కూడా ఒక రోజు అనేది వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు అందరితో మనం కూడా ఆడుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి అదృష్టం అనేది ఇప్పుడు వీరికి తలుపు తట్టబోతుందని చెప్పుకోవచ్చు. ఇక వీరంటే అదృష్టవంతులు ఇంకా ఎవరైతే ఉండరు అని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా చాలామంది మీ దగ్గరికి వచ్చి సహాయం తీసుకుని తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత మీ దగ్గర చెడుగా మాట్లాడడం, చెడు ప్రచారం చేయడం, అంటే మీరందరినీ కూడా గుడ్డిగా నమ్మేసి అందరూ మన వాళ్ళే పోనీలే అనేసి మీరు అనుకోవడం వల్ల చాలామంది మిమ్మల్ని మోసం చేయటాలు కూడా జరిగాయి. కాబట్టి ఇకపై మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది పూర్తి అవగాహన అనేది ఈ యొక్క వృషభ రాశి వారికి ఉండాలి. లేదంటే మీరు పూర్తి సమస్యలో చిక్కుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే అందరూ మన వాళ్ళే అనేసి ఎప్పుడూ కూడా గుడ్డిగా నమ్మకూడదు. ఎవరు మన వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అంటే మనం ముందు చాలా బాగానే మాట్లాడుతూ ఉంటారు చాలామంది. కానీ మనం ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటామో అప్పుడు ఇంకొకరు తొక్కేయాలి అనే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు అనేది పూర్తి అవగాహనతో అయితే ఉండాలి ఈ యొక్క వృషభ రాశి వారు. లేదంటే మిమ్మల్ని మీరే సమస్యలో పడేసుకున్నవారు, అంటే మీకు మీరుగా సమస్యల్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అయితే మీరు వృషభ రాశి వారు ఎక్కడున్నా సరే బాగా గుర్తుంచుకోవాలి ఈ విషయాన్ని. అయితే ఈ రాశి వారికి దైవానుగ్రహం, దైవారాధన చేయడం మాత్రం మరవద్దు. ఖచ్చితంగా ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ ఉండండి. అలాగే శనీశ్వరుని వల్ల ఇప్పటి వరకు పడిన బాధలు, కష్టాలు అన్నీ కూడా పోతున్నాయి. కాబట్టి ఎక్కువగా కష్టాలు అనేవి మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతున్నాయి. కష్టాల నుంచి బయటపడబోతున్నారు. దైవానుగ్రహం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకూడదు. మీ దగ్గర ఉన్నంత ఎంతో కొంత కాస్త అయినా సరే దాన్ని దానం చేయండి. దానం వల్ల కూడా మీకు అద్భుతమైన ఫలితాలు అయితే చూస్తారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి ఈ 3 రోజుల్లో వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి చాలా మంచిగా, హాయిగా, ప్రశాంతంగా ఉండబోతున్నారు. బిజీ వల్ల కూడా మీరు ఇన్ని రోజులు చాలా టెన్షన్ పడ్డారు. కానీ ఈ రోజున మీకు అర్థమైపోతుంది మీ జీవితంలో ఒత్తిడి, టెన్షన్ అనేవి ఉండవని. ఇక మీ పనులు పెండింగ్లో ఉన్న వర్కులు ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ వర్కులు అన్నీ కూడా కంప్లీట్ అయితే అయిపోతూ ఉంటాయి. కొంచెం వర్క్ గురించి అంటే ముందు పడిన టెన్షన్, ఆ స్ట్రెస్ అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఈ సమయంలో తొలగిపోతాయి. ఇక ఈ రాశి వారికి మీ మనోబలమే మిమ్మల్ని ఖచ్చితంగా అయితే నడిపిస్తుంది. ముఖ్యమైన విషయం మీరే పై చెయ్యి అవ్వబోతోంది. మీకు ఈ యొక్క రాశి వారు కానీ ముందస్తు ప్రణాళికల అవసరం చాలా ఉంటుంది. అది వ్యాపారంలో కానీ మరీ ముఖ్యంగా వ్యాపారం విషయంలో, అభివృద్ధి అయ్యే విషయంలో మీరు సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. మొహమాటాలు వద్దు. ఉద్యోగాలు, ఆత్మవిశ్వాసంతో సమస్యలను అధిగమిస్తారు. ఇక ఈ రాశి వారికి కృషికి తగిన ఫలితం అయితే ఉంటుంది. ఈ రాశి వారు కాలాన్ని వృధా చేసుకోకండి. ఆర్థిక విషయాల్లో తీపి మాటలకు మోసపోకూడదు. ఆస్తులు వృద్ధి చెందుతాయి. గృహ నిర్మాణం గురించి అయితే మీరు ఆలోచిస్తారు. కొనుగోలు చేయాలని కూడా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఇక ఉద్యోగ జీవితం అయితే శుభప్రదంగా ఉంటుంది. ప్రారంభించిన పనులన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి. అధికార లాభాలు సుచితంగా ఉంటాయి. తోటి వారి ప్రోత్సాహం కూడా మీకు చాలా అయితే లభించబోతోంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి ప్రారంభంలో ఇచ్చిన కష్టాలు, బాధలు అన్నీ కూడా దేవుడు ఇప్పుడు తీర్చబోతున్నాడు. ఆ బాధల్ని చూసి దేవుడికి కూడా కనికరం ఇవ్వాలి, మిమ్మల్ని అనుగ్రహించాలి, మీ పైన కరుణ చూపించాలి అనే ఫీలింగ్ వచ్చేసింది అని చెప్పుకోవచ్చు. అంతలా మిమ్మల్ని బాధ పెట్టిన శని ప్రభావం ఇప్పుడు మిమ్మల్ని సుఖపెడుతుంది అని చెప్పుకోవచ్చు. సో వృషభ రాశి వారికి మరి ముఖ్యంగా ఈ 2025 ఆగస్టు 12, 13, 14వ తేదీల్లో వీరికి ఏం జరగబోతోంది ఈ 3 రోజుల్లో అనేది వివరంగా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అంతేకాకుండా మీకు తెలిసిన వారు, స్నేహితులు, బంధువులు, మిత్రులు ఇలా ఎవరైనా సరే వారికి వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ మళ్ళీ మీరు పొందాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం.